నమస్తే అండి. నమస్తే సార్. ఈ పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారిని కలిశారు అవును. నిన్న. హ్మ్. దాని మీద చాలా కథనాలు వస్తున్నాయి. హ్మ్. ముఖ్యంగా బన్నీ గారి విషయం కూడా అందులోకి వచ్చి ఉండొచ్చు వాళ్ళిద్దరి మీట్‌లో. అవును. బన్నీ గారి విషయం. హ్మ్. ఆ ఇష్యూ ఏమవ్వచ్చు అంటున్నారు? అసలు వీళ్ళిద్దరు ఎందుకు కలిసారు? అది ఏంటి? వాళ్ళిద్దరి కలయిక గురించి ఏం చెప్తారు? సార్ దాన్ని చెప్పాలంటే పెద్ద సబ్జెక్ట్ ఇది. హ్మ్. అంటే ఒక్కొక్కరి అభిమానాలు, ఒక్కొక్కరి మనోభావాలు ఒక్కొక్క విధంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు నేను టీడీపీ ఇష్టం అనుకోండి, నేను దాని తరపున మాట్లాడతా. వైసీపీ ఇష్టం అంటే దాని తరపున మాట్లాడతా. నేను వైసీపీ వ్యక్తిగా నేను అనుకోండి, ఇన్ని రోజులు అల్లు అర్జున్ నేను మోసిన. ఆ మధ్య నేను జూనియర్ ఎన్టీఆర్ అదే పనిగా మోసే ఉన్నా భుజాలపైన వైసీపీ వ్యక్తిగా. వైసీపీ అయితే ఎండ్ ఆఫ్ ద డేకి ఏమవుతుందంటే వీళ్ళకు కనువిప్పు కలగాల్సిన విషయం ఏంటంటే ఓళ్ళు ఒకటే. వీళ్ళకి ఎంత కర్మ పట్టిందంటే సార్ వైసీపీ వాళ్ళకి చిరంజీవి గారిని, నాగార్జున్ని, అదేవిధంగా ప్రభాస్ని, మహేష్ బాబుని వీళ్ళందరినీ 2 కిలోమీటర్ల దూరంలో గేటు బయట ఆపి నడిపించి ఒక పెద్ద టేబుల్ దగ్గర కూర్చొని పెట్టి వాళ్ళు చెప్తా ఉంటే ముసి నవ్వుకుంటా చిరంజీవి అంత తోడు అయ్యా మా సినీ ఇండస్ట్రీ పైన ఒక తల్లి మాదిరి పెద్ద మనసు చేసుకొని దయచూపి ఇండియా అని చిరంజీవి గారు మెగాస్టార్, ఆంధ్రుల దేవుడు ఒక మాటలో చెప్పాలంటే. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఆయన కూడా సేవల పరంగా చాలా చేసినాడు సార్. ఐ బ్యాంక్ కానీ ఏమైనా బ్లడ్ డొనేషన్లు కానీ ఈ రకరకాలు ఆయన దేవుడు మాదిరి కొలుస్తారు. ఇటువంటి దేవుడి దగ్గర తప్పదు సార్ కొన్నిసార్లు ఆ మాదిరి ఈయన దగ్గర చెప్పించుకొని వికటాటహాసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. లబ్ధి పొందాం అనుకున్నాడు. కానీ ఎలక్షన్లో గెలుపా ఓటమి ఆ పక్కన పెట్టేస్తే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేసే టైంలో ఓపెన్గా చిరంజీవి గారు వచ్చి మీడియా పరంగా 2-3 సార్లు వీడియో చేశాడు. ఏది జనసేనాన్ని గెలిపిండి, పవన్ కళ్యాణ్ గెలిపించండి, కూటమికి ఆల్ ద బెస్ట్ విషెస్ ఇవన్నీ చెప్పినాడు. అప్పటి నుంచి మళ్ళీ చిరంజీవిని అమ్మలక్కలు బూతులు తిట్టడం మొదలు పెట్టేస్తారు వైసీపీ వాళ్ళు. ఇది కాదని ఈ కుటుంబంలో ఈ యొక్క చీల్చేద్దామని చెప్పి ఎవరైనా ఒక సక్సెస్లో ఉన్నప్పుడు మైండ్ కాస్త డైవర్షన్ అవుతుంది సార్, ఓవర్ హైప్లో ఉంటుంది. అటువంటి దాన్ని క్యాష్ చేసుకొని అల్లు అర్జున్ ఇన్ని రోజులు మోసారు, ఈ యొక్క వైసీపీ మోసారు. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ని అదే మనం చేస్తూ ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ మెచ్యూర్డ్ కామ్గా ఉన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ జరిగేదంతా బొమ్మ జూనియర్ ఎన్టీఆర్కి ఆల్రెడీ తెలుసు. అల్లు అర్జున్కి ఇది కొత్త. సరేలే అని మైండ్ కాస్త డైవర్షన్లో భాగంగా ఆ యొక్క వీళ్ళు చేసే లోతు కుట్రలు ఉంటాయి కదా సార్, దాంట్లో గెలిపినాడు. ఏమన్నా ఆయనకు అల్లు అర్జున్ గారి కేసు వాదించిన ఆయన కూడా నిరంజన్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ వైసీపీకి సంబంధించి. మొత్తం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఏదైతే పబ్జీ ఆడుతూ ఉంటాడో ఆ టైంలో కొత్త ఆలోచనలు వస్తాయి. ఆడ చెట్టు వెనకలో ఒకటి దానికొంటే ఈడు మరి ఇటు పోయి ఇట్లా కాల్చడం, ఇట్లా ఈ కుళ్ళు కుట్రల్లో భాగంగా అంటే ఎక్కువ నాలెడ్జ్ సార్ ఈ విధంగా కుళ్ళు కుట్రలకు సంబంధించి. అల్లు అర్జున్ ఆ ట్రాప్లోకి లాగేసినారు. ఈ కుటుంబం విడిపోయిందని చీల్చేద్దామని అనుకున్నారు. అయితే ఇప్పుడు మీరు అడిగిన దాన్ని రేవంత్ రెడ్డి పవన్ కళ్యాణ్ కలయిక అది చాలా చిన్న విషయం పవన్ కళ్యాణ్ గారికి రేవంత్ రెడ్డికి. అందుకు గ్రహించాల్సిన మ్యాటర్ ఇది. నీకు ఇంకా వైసీపీ వాళ్ళకి నువ్వు 11 సీట్లు వచ్చాయో, నువ్వు ఆడుకోవడానికి ఏమీ లేదనో, నువ్వు ఎంతసేపు అల్లు అర్జున్ పైన పడినావు. పవన్ కళ్యాణ్ గారికి రేవంత్ రెడ్డి గారికి అది చాలా చిన్న విషయం. కాబట్టి అందుకు ఇన్ని రోజులు స్వయాన మేనమామ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాల. చిన్న విషయం సార్. నిన్న జరిగిన కలయికలో ఎందుకంటే ₹1 కోటి విరాళం ఇచ్చేదానికి వెళ్ళినాడు తెలంగాణకి. అది ఏది నాకేదో ఫేమస్ అది లేకుండా ఇది కొత్తగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి ఆలోచన అది కాదు. ఏ నిమిషం తిరిగి దొరికితే ఆ నిమిషం అక్కడ వాలిపోతాడు. ఇండియాలో ఎక్కడికైనా వెళ్ళే వెసులుబాటు ప్రతి ముఖ్యమంత్రి ఓపెన్ ఆఫర్, అయ్యా నాకు ఈరోజు టైం కూడా వచ్చేటప్పుడు వచ్చేసాయి. ఏం నరేంద్ర మోడీ గారు కూడా మాట 1-2 రోజుల ముందు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే వాళ్ళు ఓపెన్గా వాళ్ళ యొక్క టైమింగ్స్ ఇస్తారు పవన్ కళ్యాణ్ గారికి. ఆ రేంజ్ గ్రేస్ పవన్ కళ్యాణ్ గారు సంపాదించుకున్నారు. అయితే రేవంత్ రెడ్డి గారు ఇద్దరు నైజం చెప్తున్నా సార్ ఒకసారి. రేవంత్ రెడ్డి గారు పూర్వం టీఆర్ఎస్లో ఉండేవాడు, మళ్ళీ టీడీపీ కోసం ధైర్యంగా పోరాడాడు. ఇండిపెండెంట్గా జెడ్పీటీసీగా గెలిచి అందరికీ కుదరదు సార్ ఇది. వాళ్ళ యొక్క ఇన్బిల్ట్ టాలెంట్ అది. స్వయం కృషితో ఎదిగిన వాళ్ళు. ఈవెన్ ఇతను జనసేన అని 10 ఏళ్ళ నుంచి జనసేన పార్టీ పెట్టినాడు. కేవలం మధ్యలో ఒక ఎమ్మెల్యే గెలిచి ఎమ్మెల్యేని కూడా వైసీపీ వాళ్ళు లాక్కున్నారు. అయినా కూడా ఎక్కడ మొక్కవని ధైర్యం ప్రదర్శించాడు అంటారు కదా, ఏ రోజు డీలా పడకపోగా ధైర్యంగా వైసీపీ టైంలో ఇప్పటంకు వెళ్ళడం కావచ్చు, రోడ్లపైన పడుకోవడం కావచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడుంటే అక్కడ జనసందోహం. ఆయనకి ఏ ఛానల్తోనూ దేవుని పనిలే సార్. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడుంటే అక్కడ అన్ని ఛానళ్ళు వస్తాయి, ఓపెనెంట్ ఛానల్స్ వస్తాయి. ప్రతి ఒక్కటి దేవుడిచ్చిన గొప్ప వరం సార్ ఆయనకి. అదొక ఈ పూర్వజంలో అదృష్టం చేసుకున్నాడేమో. పవన్ కళ్యాణ్ ఫ్లాప్ అయినా కూడా ఫ్లాపులతో సంబంధం లేకుండా ఫ్యాన్స్ పెరిగిపోతూ ఉంటారు. అది ఎందుకో తెలియదు. పవన్ కళ్యాణ్ గారి విషయంలో అవన్నీ వర్తించవు. ఇది రివర్స్ అటాకే పవన్ కళ్యాణ్ది. నిన్న అయితే రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎన్డీఏ కూటమి నుంచి, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి తరపు నుంచి ఎక్కడి నుంచి అయినా ఏదైనా తప్పుబా అనే మాట వస్తుంది. 100% సార్. ఆయన కూటమిలో ఉన్నాడు కాబట్టి
కాంగ్రెస్ అనేది సెక్టర్. ఎటువంటి వాళ్ళైనా మనం వాళ్ళతో కలవకూడదని కొంచెం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తారు. పవన్ కళ్యాణ్ అటువంటి బ్యాలెన్సే మెయింటైన్ చేయడు. ద వర్సటైల్ క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ది. అదేవిధంగా రేవంత్ రెడ్డిది కూడా వర్సటైల్ క్యారెక్టరే. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నుండి ఎప్పుడైతే విడిపోయినాడో, టీడీపీ నుంచి రేవంత్ రెడ్డి బయటకు వచ్చాడో, ఆ రోజు కూడా రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఒక్క మాట కూడా చంద్రబాబు నాయుడు పైన ఈ పార్టీలో ఈ యొక్క వ్యవస్థ బాగలేదు, ఇన్ఛార్జ్ను సరిగా పెట్టలేదు, లేదా నాకు టీడీపీ అధ్యక్షుని చేయమన్నాను తెలంగాణకి, ఏ కోరికలు లేవు. పార్టీని బద్నాం చేసేస్తున్నారు. ఇక్కడ ఎట్టి పక్షులు ఇప్పుడల్లా లేదు, బ్రతకలేదు. కానీ ఇక్కడ ఒక అరాజకవాది ప్రభుత్వాన్ని వెళ్తున్నాడు. అతని పైన దీటైన పోటీ ఇవ్వాలంటే మీరు తెలంగాణ సెంటిమెంట్ అన్నారు కాబట్టి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్లో జాయిన్ అవుతానని ఓపెన్గా చెప్పినాడు. ప్రజలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు. అది అందరికీ కుదరదు సార్. ఒక పవన్ కళ్యాణ్ గారికి, ఒక రేవంత్ రెడ్డి గారికి కుదురుతుంది. అందరూ చూస్తాం సార్. ఒక పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు అయిన అబాండాలన్నీ వేసేసి వచ్చి గలీజు అన్నీ రుద్దేసి ఎంతమందిని చూడాలి సార్. లాస్ట్ టైం ఒక స్పీకర్గా పనిచేశాడు మనకు వైసీపీ ఆయన తమ్మినేని సీతారాము, కొడాల నాని కావచ్చు, వల్లంనేని వంశీ కావచ్చు, బయటకు వచ్చాయంటే చంద్రబాబు నాయుడు పైన ఆయన మాటలు అనేసి రావాలా. రేవంత్ రెడ్డి గారికి అవన్నీ లేవు. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని వాళ్ళ కలయిక నిన్న జరిగినప్పుడు ₹1 కోటి విరాళం ప్రభుత్వానికి ఇచ్చారు. ఆ సమయంలో ఈ యొక్క అల్లు అర్జున్ అనేది చిన్న టాపిక్, ఏంటంటే వాళ్ళ మధ్య ఏం జరిగింది అనేది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి ఉండే విషయం మాట్లాడినాడు. ఇతను అల్లు అర్జున్ తెలియక చేశాడు. ఎవరికైనా జీవితంలో కొన్ని జరుగుతూ ఉంటాయి, కానీ తర్వాత రోజు పోయి వాళ్ళకి గన క్షమాపణ చెప్పింటే బాగుండేది. క్లియర్గా చెప్పినాడు. అందరూ ఆమోదయోగ్యంగానే ఉండాలి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట. ప్రతి ఒక్కరు, అటు పవన్ ఫ్యాన్స్ కావచ్చు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు, సినీ అభిమానులు కావచ్చు. అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి గారి గురించి కూడా రేవంత్ రెడ్డి చేసిన 100% కరెక్ట్ అని చెప్పినాడు. తండ్రి స్థానంలో ఉన్నాడు రాష్ట్రానికి, అండ్ హీస్ ఏ స్ట్రాంగ్ పర్సనాలిటీ. రేవంత్ రెడ్డి ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే కరెక్ట్ గానే తీసుకుంటాడు. అల్లు అర్జున్ విషయంలో ఆయన కరెక్ట్ గానే స్పందించాడు. ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో ఆయన కన్నా వెసులుబాటు ఇచ్చాడు అనుకో సార్, తెలంగాణ యొక్క సమాజంలో మిగిలిన వాళ్ళు కూడా ఏదన్నా కేసులో ఇరుక్కొని రేవంత్ రెడ్డిని అంటారు. ఆయన పాత్ర ఆయన పోషించాడు. మొత్తానికి వీళ్ళిద్దరు కలయిక అనేది నాకైతే కన్నుల పండుగ కనిపించింది సార్. ఇద్దరు వర్సటైల్ క్యారెక్టర్స్ దేవేర్. మొహమాటం లేకుండా ఉన్నట్టు మాట్లాడే రకాలు. నీకు మోడీ గారిని కూడా మేరా బడబాయ్ అని చెప్తాడు రేవంత్ రెడ్డి. ఇతను కాంగ్రెస్, అతను బీజేపీ. ఈ యొక్క కాంగ్రెస్ లోని ఇంటర్నల్ గా రేవంత్ రెడ్డిని ఎవరు అనలేరు. రాహుల్ గాంధీ కూడా ఏమనలేడు. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు ఎన్డీఏ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు ఎవరు ఏమనలేరు. ద వర్సటైల్ పర్సనాలిటీస్ దేవేర్. ఆ పర్సనాలిటీ వాళ్ళు కుదిరింది, ఎందుకంటే వాళ్ళు నిజాయితీ పరులు కాబట్టి. అదే సార్, నాకైతే కన్నుల పండుగ అనిపించింది. ఓకే, బన్నీ గారి సమస్య సాల్వ్ అయిపోయిందంటారా? 100% సాల్వ్ అయిపోయినట్టే. నిన్నటితో అది ముగింపుగా నేను చెప్పదలుచుకున్నాను. ఏమంటే చిన్న ఫార్మాలిటీస్, అప్పుడు ఏదో కోర్టు అటెండ్ అవ్వడం, 1 or 2 hearings కనుమరుగైపోయినట్టే సార్. ఓకే. అదేవిధంగా నాకు ఒక సంతోషం ఏంటంటే అల్లు అర్జున్ గారికి కూడా ఈ యొక్క పవన్ కళ్యాణ్కి, అల్లు అర్జున్కి ఏదో గ్యాప్ ఉన్నది అని వైసీపీ ఏదైతే మోస్తా ఉండిందో, ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధికి కాంక్షించే విధంగా ఉంటుంది సార్ వీళ్ళ ఆలోచనలన్నీ. పవన్ కళ్యాణ్ గారికి చిన్న ఈ ముళ్ళు మాదిరి గుచ్చుకుంటూ ఉంటాయి కదా, ఇటువంటి ఏ అడ్డంకో లేకుండా మా కుటుంబం ఒకటే అని చెప్పుతో కొట్టే సమాధానం ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు అందరికీ. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలండి.